నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఆర్ మోటార్స్ వనపర్తి. ఈ రోజు తేదీ 5/9/2024 అండి. ఈ రోజు నేను మీకు అయితే చూపించబోయే వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ వీడియో 2012 మోడల్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వెహికల్ ఉంటాయండి. అండ్ 2012 మోడల్ అండి. ఈ రీడింగ్ వచ్చేసి 2 లక్షలు అయితే తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఈ యొక్క వెహికల్ కి 2,90,000 అయితే కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ అండి. ఈ వెహికల్ కి సంబంధించిన పూర్తి వీడియో మనం ఇప్పుడు చూద్దాం. షాప్ లొకేషన్ వచ్చేసి జిఆర్ మోటార్స్ వనపర్తి అని మీరు గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేయొచ్చు అండి. అలాగే ఫొటోస్ కావాలి అన్న కూడా జిఆర్ మోటార్స్ వనపర్తి అని ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఈ యొక్క వెహికల్ కి సంబంధించిన ఫుల్ ఫొటోస్ అయితే ఉంటాయి. ఎనీ వెహికల్ ఏ వీడియో చూసినా కానీ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నాకు వెహికల్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. దయచేసి వెహికల్ డీటెయిల్స్ కోసం నాకు కాల్ అయితే ఎవరు చేయకండి ప్లీజ్. వీడియో కింద డీటెయిల్స్ తప్పకుండా చూడండి. మనం ఒక్కసారి ఈ వీడియోలో వెహికల్ కి సంబంధించిన సరౌండ్ వ్యూ చూద్దాం రండి. ఇది తెలంగాణ మరియు ఆంధ్ర మిత్రులు ఎవరైనా తీసుకోవడానికి అవకాశం అయితే ఉందండి. కంపెనీ రిమోట్ అయితే ఉందండి, రిమోట్ లాకింగ్ అయితే ఉంది. ఇది వర్కింగ్ కండిషన్ లో ఉంది, మీరు చూస్తున్నారు కదా. చాలా నీట్ అండ్ క్లీన్ గా అయితే యూజ్ చేసుకున్నాడు కస్టమర్. ఫోర్ పవర్ విండోస్ విత్ రిమోట్, అవుట్ సైడ్ కూడా ఎలక్ట్రానికల్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. రీడింగ్ చూపించవచ్చు. 2,07,000 తిరిగింది. 10 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే ఉంది. ఇందులో డీజిల్ వెహికల్ అండి. 20+ మైలేజ్ అయితే వస్తుంది కస్టమర్ కి అయితే. బాడీ అయితే నాన్ యాక్సిడెంటల్ అని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ప్యాచెస్ అయితే ఏది కూడా లేదు. అండ్ ఈ వీడియో చూసినదే బేస్ చేసుకోకుండా మీరు వెహికల్ కావాలనుకున్న వారు మాత్రం మీ యొక్క ఓన్ మెకానిక్ తో వెహికల్ దగ్గరికి వచ్చి చెక్ చేసుకోవాలండి. ఎక్కడైనా సరే, ఇక్కడ మీరు వెహికల్ ని పర్చేస్ చేసినా సరే మీ అంత స్వతహా మీరైతే వెహికల్ ని చెక్ చేసుకోవాలి. టైర్ కండిషన్ అయితే చూసుకోండి, ఒక 40% అయితే ఉంది. 4 కూడా ఒకటే విధమైన కండిషన్ లోనే, 4 ఒకటే కంపెనీ టైర్స్. గ్లాస్ కూడా ఏది అయితే కూడా చేంజ్ అయితే అవ్వలేదండి, మీరు చెక్ చేసుకోవచ్చు. అన్న 2012 మోడల్ 2,90,000 అని ఎందుకు చెప్తున్నావు అన్న అని చాలా మంది మెసేజ్ చేస్తుంటారు. స్విఫ్ట్ డిజైర్ అన్న వెహికల్ కి చాలా అంటే చాలా డిమాండ్ క్రియేట్ చేసింది మీరే అండి. మీ ద్వారానే ఈ వెహికల్స్ కి డిమాండ్ అయితే పెరిగింది. అందుకోసమే కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే చెప్పిన ప్రైజే ఫైనల్ అయితే ఏది ఉండదు. ఇందులో బార్గెన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. జూమ్ అవుట్ చేయి. వెహికల్ రిజిస్ట్రేషన్ అయితే సెకండ్ ఓనర్షిప్ అండి. మీకు ఇది తెలంగాణ మరియు ఆంధ్ర మిత్రులు ఎవరైనా తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ వనపర్తి డిస్టిక్ లో రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉంది. మీకు కావాలి అంటే ఏపీకైనా సరే తెలంగాణకైనా సరే మనం ఇన్వాయిస్ అయితే తీసి ఇస్తామండి. మీరు కావాలనుకున్న వారు మాత్రమే నాకు కాల్ చేయండి. వీడియో కింద డీటెయిల్స్ తప్పకుండా చూడండి. వీడియో కింద డీటెయిల్స్ చూసిన తర్వాతనే నన్ను కాంటాక్ట్ అవ్వండి. వెహికల్ నచ్చినట్లయితే లొకేషన్కి వచ్చి మీరు వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసి మరి పర్చేజ్ అయితే చేయొచ్చు. మనం ఇప్పుడు ఒక్కసారి స్టార్టింగ్ కండిషన్ అయితే చూద్దాం. నేను ఏ వెహికల్ వీడియో తీసినా కానీ ఒక వెహికల్ గురించి ఒక అవగాహన కొరకు మాత్రమే అండి. వీడియో చూస్తున్న దాంతో పాటు మీరు ఫిక్స్ అయితే అవ్వద్దు. ఇంకోటి, ఫోన్లో ఎటువంటి డీల్ అయితే చేయొద్దు. అలాగే ఎటువంటి మనీ పేమెంట్స్ కూడా ఏది కూడా చేయొద్దండి. దయచేసి వెహికల్ దగ్గరికి రండి, వెహికల్ని చూసుకోండి, నచ్చితేనే పర్చేస్ చేయండి. బానెట్ లాక్ పోయినట్టు. రైట్, 1 minute. ఓకే, వస్తలేదు. ఈ సౌండ్ అయితే వినిపిద్దాం. బానెట్ లాక్ అయితే స్ట్రక్ అయినట్టుందండి, రావట్లేదు. వెహికల్ సౌండ్ అయితే వింటున్నారా? దగ్గర నుంచి వచ్చిందా అది? లాక్ స్ట్రక్ అయినట్టుందండి. సౌండ్ అయితే దగ్గర నుంచి వినిపించండి ఒకసారి. ఇంజన్ బీటింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంది. అలాగే యూట్యూబ్ అండ్ ఇన్స్టా నుంచి అయితే మంచి సపోర్ట్ అయితే అందుతుంది. చాలా దూరం నుంచి వచ్చి కూడా వెహికల్ అయితే పర్చేస్ చేస్తున్నారు అందరూ కూడా. చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. మాకు వెహికల్ నచ్చింది, ప్రైస్ నచ్చుతుంది కాబట్టి మీరు దూరాన్ని లెక్క చేయకుండా మా దాకా వచ్చి వెహికల్ అయితే పర్చేస్ చేస్తున్నారు. అలాగే
ఈ వీడియో చూస్తున్న వారు ఈ యొక్క వెహికల్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే ఈ చుట్టుపక్కల ప్రాంతం వారు జిఆర్ మోటార్స్ వనపర్తి అందు మీరు కాంటాక్ట్ అయ్యి మీ యొక్క వెహికల్ అయితే సేల్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇలాగే మీ సపోర్ట్ కంటిన్యూ అవుతూ ఉండాలని కోరుకుంటూ మన షాప్ లొకేషన్ అయితే చెప్తాను, మర్చిపోతున్నాను నేను. కొత్తకోట రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో మన షాప్ లొకేషన్ అయితే ఉంటుందండి. ఎనీ పర్సన్ మీ యొక్క వెహికల్ ని తీసుకొని వచ్చి ఇక్కడ సేల్ అయితే చేసుకోవచ్చు అండి. మనం కండిషన్స్ అనేవి ఫోన్ లో ఎటువంటిది అయితే చెప్పడం జరిగింది, మీరు లొకేషన్ కి వచ్చినట్లయితే మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. అండ్ మళ్ళీ చెప్పడం ఏంటంటే వెహికల్ పర్చేస్ చేసే ముందు మాత్రం వెహికల్ కి 100 సార్లు చెక్ చేసుకొని మరీ పర్చేస్ చేసుకోవాలి. నా దగ్గరైనా ఎక్కడైనా సరే ఒకసారి వెహికల్ డెలివరీ అయిన తర్వాత ఎవరు కూడా రెస్పాన్సిబుల్ ఉండరండి. అది నేనైనా ఎవరైనా సరే వెహికల్ తీసుకునే బాధ్యత మీది కాబట్టి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే ఉంటుంది. థ్యాంక్ యూ.